తంత్రకథలు. అనగనగా సింగరాయకొండ అనే ఊరిలో ప్రజలందరూ ఎవరి వృత్తి వాళ్ళు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవారు. అదే ఊరిలో ప్రజలందరూ చాలా పిసినారిగా ఉండేవారు. ఎంత పిసినారంటే కనీసం ఎంగిలి చేత్తో కూడా కాకిని కొట్టనంత పిసినారి గ్రామం అది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు పొద్దున్నే మంచు వర్షంలో కురుస్తూ ఉండగా ఊరిలో ఉండే వెంకమ్మ అనే ఆవిడ పువ్వుల కోసం బయటకొచ్చి గజగజ వణుకుతూ ఉంటుంది. అది చూసిన రమేష్ ఆమెతో ఇలా అంటాడు. అయ్యో వెంకమ్మ, ఎందుకు నువ్విలా వణికిపోతూ పువ్వులు కోస్తున్నావు? పైగా మంచు కూడా బాగా కురుస్తుంది. చలికి నువ్వు బాగా వణుకుతున్నావు. కనీసం దుప్పటైనా కప్పుకుని పువ్వులు కోయాల్సింది అని చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడతాడు. ఆ మాట విన్న వెంకమ్మ కాస్త వెటకారంగా ఇలా అంటుంది. ఓయబ్బో, వచ్చాడయ్యా, నాకే ఎలా ఉండాలో చెబుతున్నాడు. నాకు తెలీదా నేను దుప్పటి కప్పుకుంటే చలివేదని నువ్వు నాకు చెప్పాలా ఏంటి? అదేంటి వెంకమ్మ, నేను నీకోసమే కదా చెప్పాను. నువ్వేంటి నన్ను అలా కసురుకుంటున్నావు? నేనేం తప్పనానని? నువ్వు చెప్పాల్సిన పాఠాలు ఏవైనా ఉంటే అవి బడిలో చెప్పుకో. ఇలా నా ముందు నీ పాఠాలు నాకు బోధించకు. అయినా నేను దుప్పటి కప్పుకుంటే అది బాగా మురికైపోతుంది. దాన్ని మళ్లీ తడపడానికి ఎంత నీరు వృధా, సబ్బు కూడా వృధానే. అదే ఏవి కప్పుకోకుండా వస్తే ఎంత ఆదా నాకు? ఆ మాట విన్న రమేష్కి బుర్ర గిర్రున తిరుగుతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక మారు మాట్లాడకుండా అక్కడ్నుంచి తప్పుకొని వెళ్ళిపోతాడు. అలా ఒకరోజు రమేష్ పొద్దున్నే లేచి తన భార్య శారదతో ఇలా అంటాడు. ఒసేయ్ శారదా, ఈరోజు కార్తీక సోమవారం 2వ వారం. కాబట్టి ఈరోజు మనం శివయ్య గుడికి వెళ్దాం. మళ్ళీ నేను గుడి నుంచి వచ్చి పాఠశాలకు వెళ్ళాలి. తొందరగా బయలుదేరు, లేదంటే నాకు బడికి ఆలస్యమైపోతుంది. అలాగేనయ్యా, ఇప్పుడే వెళ్ళి పూజకు కావాల్సిన సామాన్లన్నీ పట్టుకుని వస్తాను అని చెప్పి ఒక పూల సజ్జాలో పూలు పళ్ళు అన్నీ సర్దుకొని గుడికి భార్యాభర్తలిద్దరూ బయలుదేరి వెళ్తారు. వాళ్లు వెళ్లేసరికి ఆ గుడి ముందు ఊరి జనమంతా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అది చూసిన శారద రమేష్తో ఇలా అంటుంది. అయ్యా, నువ్వు పొద్దున్నే గుడి దగ్గర ఎవ్వరూ ఉండరని నన్ను తొందర పెట్టి మరీ తీసుకొచ్చావు. ఇప్పుడు చూడు, ఈ గుడి ముందు ఎంతమంది జనాలున్నారు. అయ్యో శారదా, నువ్వు ఎందుకలా కంగారు పడుతున్నావు? ఈ జనాలంతా దేవుడికి కేవలం దండం పెట్టడానికే వచ్చారు. దేవుడికి పూజలు చేయడానికి రాలేదు. వాళ్ళు కనీసం దేవుడికి ఒక అరటిపండు కూడా పెట్టరు. అలా దేవుడి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారే తప్ప ఒక్క ఆడమనిషైనా ఒక్క దీపం కూడా పెట్టదు. కావాలంటే అటు చూడు. రమేష్ చెప్పినట్టే వాళ్ళందరూ రమేష్ చెప్పినట్టుగానే చేస్తున్నారు. అది చూసి శారద ఆశ్చర్యపోయి రమేష్ని ఇలా అడుగుతుంది. అదేంటండి, అలా అంత సరిగ్గా ఈ ఊరి ప్రజల గురించి ఎలా చెప్పగలిగారు? మనం ఈ ఊరు వచ్చి దాదాపు 3 నెలలవుతుంది. ఆ మాత్రం నీ ఊరి గురించి తెలుసుకోలేమా? మీ ఊరంతా చాలా పిసినారి గ్రామం. వాళ్ళు దేనికి రూపాయి ఖర్చు పెట్టరు. ఈ గుడికి వచ్చి వాళ్ళు దీపాలు, పూజలు, పళ్ళు, కాయలు దేవుడికి పెడితే చాలా ఖర్చవుతుందని ఆలోచిస్తారే తప్ప వాళ్ళు దేవుడికి అవన్నీ ఇస్తే వాళ్ళకి అంతకన్నా ఎక్కువ దేవుడు వాళ్ళకిస్తాడని ఆలోచించే బుర్రలేని వాళ్ళు. అవునండి, మీరు చెప్పింది నిజమే. కానీ వాళ్ళు పొద్దున్నుంచి ఇక్కడుంటే వాళ్ళకి చాలా సమయం వృధా అవుతుంది కదా. అలాంటప్పుడు వాళ్ళు సమయంలో కూడా పిసినారితనం చూపించాలి కదా. మరి ఎందుకు వాళ్ళు సమయాన్ని వృధా చేస్తున్నారు? ఓహో, అదా నీ సందేహం. వాళ్ళు ఇంత పొద్దున్నే ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, ఈ చుట్టుపక్కల 4-5 గ్రామాలకి ఈ ఊరిలోనే శివాలయం ఉంది. కాబట్టి ఈ చుట్టుపక్కల చాలా ఊర్లో నుండి ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు దర్శనం చేసుకుని పూలు, పండ్లు, కాయలు సమర్పిస్తారు. అలాగే కొంతమంది డబ్బున్నవారు శివునికి ఈ కార్తీక మాసంలో ప్రత్యేక అభిషేకాలు కూడా చేపిస్తారు. కాబట్టి వాళ్ళు ఆ పళ్ళు, కాయలు ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చని ఒకరికంటే ఒకరు ముందుగా ఈ దేవుడి గుడి దగ్గర నిల్చున్నారు. అంతేకాని వాళ్ళు దైవభక్తితో గుడికి రాలేదు అని హితువు శారదకి చెబుతాడు. ఆ మాట విన్న శారద ఆ ఊరి వారంతా పిసినారి వారిని చాలా ఆశ్చర్యంగా వాళ్ళందరినీ వింతగా చూస్తూ ఉంటుంది. అలా శారద రమేష్ ఇద్దరూ
పూజ చేసి ఇంటికి వెళ్ళిపోతారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు ఆ ఊరిలో ఉండే వెంకమ్మ తన భర్త పుల్లయ్యతో ఇలా చెబుతూ ఉంటుంది. అయ్యా, నీకు స్నానానికి నీళ్లు సిద్ధం చేశాను, వెళ్లి వెంటనే స్నానం చేసిరా. ఆ మాట విన్న పుల్లయ్య ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని 3 చుక్కల నీళ్లు తలపై వేసుకుని 3 చుక్కల నీళ్లు తన ఒంటి మీద చల్లుకొని మళ్లీ అదే బట్టలు వేసుకుని తిరిగొచ్చేస్తాడు. ఇదంతా గమనించిన శారద కాస్త అయోమయానికి గురై రమేష్తో ఇలా అంటుంది. అదేంటయ్యా, మన ఎదురింటి పుల్లయ్య వాళ్ళ ఆవిడ స్నానం చేయమంటే తల మీద 2 చుక్కలు, ఒంటి మీద 2 చుక్కలు నీళ్లు వేసుకుని స్నానం చేశానని వెళ్ళిపోతాడేంటయ్యా? అతనికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఓసే శారదా, నీకు ముందే చెప్పాను కదా, ఈ ఊరి వారు పిస్నారివారని. అందుకే వాళ్ళు నీళ్లు వృధా చేయకూడదని అలా 2 చుక్కలు 2 చుక్కలు చల్లుకుని స్నానం చేసినట్టు అనుకుంటారు. అయ్యా, స్నానం చేయకపోతే ఎలా అయ్యా ఉండగలుగుతారు? శారద మాట ఎదురింటి పుల్లయ్య విని ఇలా అంటాడు. అమ్మా శారదా, ఇది చలికాలం కదా, అసలే ఒంటికి చెమట పట్టదు. కాబట్టి కనీసం చలికాలంలోనైనా నీటిని ఆదా చేసుకోవాలి కదా. అందుకే మేము ఇలా చలికాలంలో మా ఊరి వారెవరూ స్నానం చేయము. ఇలా తలపై నీళ్లు చల్లుకుని స్నానం చేసినట్టు అనుకుంటాం. ఆ మాట విన్న శారద తిరిగి ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో వెంకమ్మ పుల్లయ్యతో ఇలా అంటుంది. అయ్యా, ఈరోజు మన పొరుగురిలో వనభోజనాలున్నాయి. కాబట్టి ఈరోజు మనం మధ్యాహ్నం భోజనం అక్కడే చేస్తాం. అలాగే రాత్రి కూడా కొంచెం డబ్బాలో పెట్టుకుని తీసుకొచ్చేద్దాం. అలాగైతే రాత్రి కూడా వండుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ మాట విన్న పుల్లయ్య వెంటనే గబగబా ఇంటి నుంచి బయటకొచ్చి శారద దగ్గరికొచ్చి వాళ్ళింటి వరకు గుమగుమలొస్తున్నాయి, ఏం ఫలహారం చేసిందని అడుగుతాడు. దాంతో రమేష్ తన మనసులో, ఈరోజు పొద్దున ఫలహారం ఈ పుల్లయ్య మా ఇంట్లో ముగిచ్చేస్తాడన్నమాట. అందుకే శారదని పొగుడుతూ ఇంట్లో కడుగు పెట్టేశాడు. అలా ఏం లేదన్నయ్యా, నేను కూడా అందరు ఆడవాళ్లు చేసినట్టుగానే వంట చేస్తాను. కాకపోతే నేను ఉప్పు కారం అవి సరిగ్గా వాడతానంతే. ఉప్పు కారాన్ని వంటలో వాడకుండా పొదుపు చెయ్యనులే, అందుకే ఆ రుచి వస్తుంది అని కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న పుల్లయ్య ఏమీ పట్టించుకోకుండా తనకి పలహారం పెట్టమని చెప్పకనే చెబుతాడు. అలా రమేష్తో పాటు పుల్లయ్య కూడా పలహారం ముగించి రమేష్తో ఇలా అంటాడు. రమేషో, నువ్వు బడికి వెళ్తున్నావా? మన పొరుగురులో వనభోజనాలు అవుతున్నాయి. కనీసం చెల్లమ్మనైనా పంపొచ్చు కదా మాతో పాటు. ఇలా సరదాగా అందరితో కలిసి వెళ్తే చెల్లమ్మ కూడా ఆనందం పడుతుంది కదా. లేదు పుల్లయ్య, శారద ఇక్కడికి రాదు. తనకి అలాంటివి నచ్చవు. పైగా ఈరోజు సాయంత్రం మేము బంధువులింటికి వెళ్ళాలనుకుంటున్నాం. ఓహో, అలాగా, సరే అయితే మీ ఇష్టం. సరే, నేనిక వెళ్తాను. మన ఊరిలో అందరూ పక్కూరు భోజనాలకు వెళ్తున్నాం అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో శారద రమేష్తో ఇలా అంటుంది. అదేంటయ్యా అలా చెప్పావు? మనం సాయంత్రం ఎక్కడికి వెళ్లడం లేదు కదా. నేను కూడా వాళ్లతో పాటు భోజనాలకు వెళ్తే బాగుండేదిగా. నాకు కూడా అలా అందరితో కలిసి వెళ్తే కాలక్షేపంలాగా ఉండేది. ఓసి వెర్రిదానా, ఈ ఊరివారి గురించి తెలిసి కూడా నువ్వు అలా ఎలా మాట్లాడుతున్నావు? ఈ ఊరివారు నడుచుకుంటూ 3 మైళ్ళ దూరమున్న ఊరికి వెళ్లి భోజనాలు చేసి తిరిగి వస్తారు. అంత దూరం నడిచి వెళ్లి తిరిగి వచ్చేసరికి నీ తల ప్రాణం తోకకొస్తుంది. అందుకే నేను అక్కడికి పంపించడం ఇష్టం లేక పుల్లయ్యతో మనం బంధువులింటికి వెళ్ళాలి అని చెప్పాను. ఓ అలాగా, మీ మాటల్లో ఉన్న రహస్యం ఈ మట్టి బుర్రకి అర్థం కాలేదయ్యా అని అంటుంది శారద. అలా ఆ ఊరి ప్రజలందరూ నడుచుకుని 3 మైళ్ళ దూరమున్న పక్కూరు గోపాలపట్నం వనభోజనాలకు వెళ్లి భోజనాలు తినేసి మళ్లీ నడుచుకుంటూ తిరుగు ప్రయాణమవుతారు. అసలే చలికాలం కావడంతో బాగా పొద్దుపోయి మంచు కురవటం వల్ల అందరికీ బాగా చలి పుట్టి ఆపసోపాలు పడి వణుకుతూ ఎలాగో ఒకలాగా గ్రామానికి చేరుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామ ప్రజలందరికీ చలిజ్వరం వచ్చేస్తుంది. అలాగే జలుబు కూడా చేసి ఊరి ప్రజలందరూ అనారోగ్యం పాలవుతారు. వీళ్లతో పాటు భోజనానికి వెళ్లని రమేష్ ఆరోగ్యం బాగుండటం వల్ల
రమేష్ వైద్యుణ్ణి పిలిపించి ఆ ఊరి వాళ్ళందరికీ పరీక్షలు చేయిస్తాడు. చూడండి, మీరందరూ బాగా మంచు దెబ్బతిన్నారు. ఆ మంచు అనేది తలకి బాగా పట్టేసింది. అందుకే అందరికీ ఒకేసారి చలి జ్వరం అలాగే జలుబు కూడా వచ్చింది. కాబట్టి నేను కొన్ని రకాల మందులు ఇస్తాను. వాటిని జాగ్రత్తగా ఒక 4 రోజులు వాడితే మీ ఊరు అందరూ తొందరలోనే కోలుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతాడు వైద్యుడు. అప్పుడు రమేష్ ఆ ఊరి వారితో ఇలా అంటాడు. ఇప్పుడు చూసారా, మీరందరూ పిసినారితనంతో భోజనానికి ఆశపడి అలాగే కనీసం ఎడ్ల బండి కూడా ఎక్కకుండా నడిచి వెళ్లి రావడం వలన, బాగా పొద్దుపోవడం వలన చలికి మంచి దెబ్బతిని ఇలా అనారోగ్యం పాలయ్యారు. మీ పిసినారితనంతో మీ ఆరోగ్యం మీరే చేతులారా చెడగొట్టుకున్నారు. మీరు దాచే డబ్బు వలన ఎవరికి ప్రయోజనం? మీరే ఆరోగ్యంగా లేకపోతే మీ డబ్బేం చేసుకుంటారు అని బడిపంతులు కావటం వల్ల అందరికీ వాళ్ల పిసినారితనంతో చేసిన తప్పేంటో అర్థమయ్యేలా వివరించి చెబుతాడు రమేష్. ఆ మాటలు విన్న ఊరి ప్రజలందరికీ తాము ఇన్నాళ్లు పిసినారితనంతో చేసిన తప్పులేంటో అర్థమై వాళ్ళిలాగే ఉంటే వాళ్ల భవిష్యత్తులో ఇంకొన్ని ఇబ్బందులు పడతారేమో అని అర్థం చేసుకుని ఆ రోజు నుంచి పిసినారితనాన్ని వదిలేసి అవసరానికి కావాల్సిన వస్తువులను కొనుక్కుంటూ వాడుకుంటూ హాయిగా జీవనం సాగించేవారు. అనగనగా సిరిపురం అనే ఒక అందమైన పల్లెటూరులో పొద్దున్నే పక్షుల కిలకిలలతో అప్పుడే లేలేత సూర్యకిరణాలు భూమిని తాకుతూ తెల్లవారుతుంది. అలా ప్రజలు ఎవరి పనులు వాళ్లు చేసుకుంటూ ఆ ఊరు చాలా హడావిడిగా ఉంటుంది. ఇలా ఉండగా ఊర్లోకి తోపుడు బండి మీద కూరగాయలమ్మ కూరగాయలు, వంకాయలు, బెండకాయలు అని కూరగాయల వ్యాపారి అరుస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఊర్లో ఉండే సుబ్బమ్మ అతని దగ్గరకొచ్చి ఇలా అంటుంది. చూడయ్యా పోలయ్యా, ఇంతకీ బెండకాయలు కిలో ఎలా ఇస్తున్నావు? వంకాయలు ఎలా కిలో? దొండకాయలు ఎలా కిలో? అమ్మా, నేను అందరూ ఇచ్చే ధర కంటే చాలా తక్కువ ధరకే ఇస్తున్నాను. బెండకాయలు కిలో 30 రూపాయలు, దొండకాయలు 20 రూపాయలు, 40 రూపాయలు. ఓయమ్మో, అంతంత ధరలు చెబుతున్నావు. మళ్ళీ నీ దగ్గరే తక్కువ ధర అని గొప్పలు చెప్పి నీ డప్పు నువ్వే కొట్టుకుంటున్నావు. కిలో 10 రూపాయలకి బెండకాయలిస్తే నీ దగ్గరే కొంటాను, లేదంటే మానేస్తాను. 10 రూపాయలు బెండకాయలతో ఏం వంట చేస్తావమ్మా? అది కూడా 10 రూపాయలకే కిలో అడుగుతున్నావు. సగం సగం ధరకే అడుగుతున్నావు. ఇలాంటి వాళ్ళు రోజుకొక్కలు దొరికితే నా బేరం సాగినట్లే. పొద్దున్నే గొప్ప బేరం దొరికింది. చాలే అమ్మా, బేరం అడగడానికైనా ఒక అర్థం ఉండాలి అని సుబ్బమ్మని చాలా రకాలుగా తిడతాడు. ఏ పోలయ్యా, నేను అడిగిన దానికి ఇస్తే ఇవ్వు, లేదంటే లేదు. పనికి మాలిన వాదన నాతో చేయకు. నేనైతే మీరు అడిగిన దానికి ఇవ్వలేను. నీలాంటి పిసినారి వాళ్ళు కూరగాయలు కొంటారని అనుకోవడం నాదే తప్పు. సాధు రాసుకుంటే బూడిద రాలినట్టు నువ్వు నేనే మాట్లాడుకోవాలి పిసినారితనం గురించి అని చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతుంది సుబ్బమ్మ. పోలయ్య తన మనసులో ఇలా అనుకుంటాడు. ఓయమ్మో, ఈవిడేంటి నేనే పిసినారి వాడినని ఊర్లో అందరంటుంటే ఈవిడ పిసినారితనంలో నాకు జేజమ్మలా ఉంది. 10 రూపాయలకు కిలో బెండకాయలు అడుగుతుంది అని సుబ్బమ్మని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. అలా పోలయ్య తన కూరగాయలన్నీ అమ్ముకొని ఇంటికి వెళ్లిపోతాడు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒకరోజు పోలయ్య ఊరిలో కూరగాయలు అమ్ముతూ ఉండగా ఎల్లమ్మ వచ్చి పోలయ్యతో ఇలా అంటుంది. పోలయ్య, నీ దగ్గర ఏ కూరగాయలున్నాయి? అవన్నీ నాకు కిలో సంచుల్లో వేసివ్వు. ఆ మాట విన్న పోలయ్య అన్నీ తోస్తూ సంచిలో వేస్తూ ఉండగా అక్కడికి సుబ్బమ్మ వచ్చి ఇలా అంటుంది. ఎల్లమ్మ వదినా, ఎప్పుడు ఈ పోలయ్య దగ్గరే కూరగాయలన్నీ కొంటావేంటి? ఆయన ఈయన దగ్గరే నువ్వెందుకు కొనాలి? ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, వాళ్ల దగ్గరెందుకు కొనడం లేదు? ఎప్పుడూ ఒక్కరి దగ్గరే కొనకూడదు. అలా అయితే మనకి వాటి ధర కూడా సరిగ్గా తెలీదు. ఆ మాట విన్న పోలయ్య కోపంతో ఇలా అంటాడు. చూడు సుబ్బమ్మ, నువ్వు నీ పిసినారితనంతో ఏ కూరగాయ ఒక్కరోజు కూడా కొన్నట్టు నేను చూడలేదు. పైగా కొన్న వాళ్ళని కూడా నువ్వు కొననివ్వడం లేదు అని సుబ్బమ్మపై విసుక్కుంటాడు. అలా ఇద్దరూ గొడవ పడుతూ మాట వాదించుకుంటూ ఉంటారు.
ఇలా ఉండగా ఇంతలో ఎల్లమ్మ వారిని ఆపి ఇలా అంటుంది. చూడు సుబ్బమ్మ, నువ్వన్నట్టేమీ కాదు. ఈ పోలయ్య కూరగాయలు చాలా తక్కువ ధరకిస్తాడు. ఆయనిచ్చిన ధర ఈ ఊర్లో ఎవ్వరివ్వరు. అందుకే నేను చాలా ఏళ్ల నుంచి ఇతని దగ్గరే కూరగాయలు కొంటూ వస్తున్నా. ఇప్పుడు నీ ప్రశ్నలకి సమాధానం దొరికింది కదా, ఇక నువ్వు వెళ్ళు అని సుబ్బమ్మపై కాస్త కోప్పడి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా ఎవరి పని వారు చేసుకుంటూ ఉంటారు. రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పోలయ్య కూరగాయల బండి సర్దుతూ ఉన్నప్పుడు అతని భార్య సరోజ ఇలా అంటుంది. అయ్యా, ఈరోజు కూర వండడానికి ఏదొక కూర ఇవ్వయ్యా అని కూరగాయలు వండడానికి తీద్దామని బండి దగ్గరకొచ్చి చెయ్యి పెట్టేలోపు ఆమెను ఆపి పోలయ్య ఇలా అంటాడు. ఒసేయ్, నిన్నే కదా నీకు దొండకాయలిచ్చాను, వాటన్నింటినీ కూర వండేశావా? ఏకంగా 1/2 కిలో దొండకాయలు కూర వండావన్నమాట. ఇలా అయితే నా కూరల బండి మొత్తం నువ్వు 10 రోజుల్లో కూరలు వండుకొని అవగొట్టేటట్టున్నావు అని భార్యపై విసుక్కుంటాడు. అప్పుడు సరోజ కాస్త శాంతంగా ఇలా అంటుంది. చూడయ్యా, నువ్వు నిన్న ఇచ్చింది 1/2 కిలో దొండకాయలు. అవి కూడా సగం పండిపోయాయి. మిగిలిన వాటితో కూర వండాను. ఇలా నీ పిసనారితనంతో రోజుకొక పూట మాత్రమే భోజనం చేయిస్తున్నావు. ఒక్క పూట కూడా కూరతో అన్నం తినకపోతే ఎలా అయ్యా మనం బతికేది? పైగా మిగతా 2 పూటలు ఖాళీ కడుపుతో గంజినీళ్లు తాగి ఉండమంటావు అని కాస్త నీరసంగా మాట్లాడుతుంది. అప్పుడు పోలయ్య ఇలా అంటాడు. ఒసేయ్, చాలే నీ నాటకాలు. అయినా నిన్న మిగిలిన దొండకాయలు పడిపోయాయన్నావు కదా, వాటిని పచ్చడి చేయు, చాలా కమ్మగా ఉంటుంది. ఆ పచ్చడితోనే ఈ రోజుకి ఎలాగో ఒకలాగా సర్దుకుందాం. అదేంటయ్యా అలా అంటావు? మనది కూరగాయల వ్యాపారం. మనం కూడా రోజుకొక కూర వండుకొని తినకపోతే ఎలాగా? అయినా ఇలా నీ పెసినారితనంతో నువ్వు తినక నన్ను తిననివ్వక చాలా ఇబ్బంది పెడుతున్నావు. సరే సరే గాని నాకు సమయం వృధా అయిపోతుంది. ఈ రోజుకి ఆ దొండకాయలే వండు. ఇంకా నువ్వు అధిక ప్రసంగం చేశావంటే రేపటి నుంచి ఆ ఒక్క పూట భోజనంతో కూడా కూర తినకుండా ఒట్టి గంజన్నం తినాల్సి వస్తుంది. నీ ఇష్టం మరి. వద్దులేవయ్యా, అలా మాత్రం చెయ్యకు. అయ్యా, నాకు ఒక అనుమానం. అదేంటంటే నువ్వింత పిసినారి వాడివి కదా, నువ్వు రూపాయి కూడా ఖర్చు పెట్టవు, ఎవ్వరికీ ఇవ్వవు. మరి నువ్వెందుకు కూరగాయలు అందరూ ఇచ్చే ధర కంటే తక్కువ ధరకే అందరికి అమ్ముతున్నావు అని సందేహం వ్యక్తపరుస్తుంది. అప్పుడు పోలయ్య ఆ మాట విని నవ్వి ఇలా అంటాడు. ఓసే పిచ్చిదానా, ఆ మాత్రం కూడా నీకు తెలియదే? ఇవి వ్యాపారంలో ఉన్న లొసుగులే. అదేంటంటే నేను కూరగాయలు తక్కువ ధరకే ఇస్తే అందరూ నా దగ్గరే కొంటారు అని నేను కూరగాయలు తక్కువ ధరకే ఇస్తున్నాను. అందులో ఉన్న లొసుగేంటంటే నేను తూచే తూకం కింద అయస్కాంతం పెట్టాను. దాని వలన వాళ్ళకి కిలో అంటే 1/2 కిలోనే వెళ్తాయి. నేను మాత్రం కిలోకే డబ్బులు వసూలు చేస్తున్నాను. అలా చేయడం వల్ల అందరూ నేనే తక్కువ ధరకి కూరగాయలు ఇస్తున్నానని అందరూ మన దగ్గరే కూరగాయలు కొంటున్నారు. పైగా నేను తూకం కింద అయస్కాంతం పెట్టడం వలన మనకి చాలా ఎక్కువ లాభం కూడా వస్తుంది అని తను చేసే తప్పు గురించి చాలా గర్వంగా చెబుతాడు. ఆ మాట విన్న సరోజ ఇలా అంటుంది. అయ్యా, అది చాలా పెద్ద తప్పయ్యా. నీకు కావాలంటే కూరగాయలకి ధర రూపాయి పెంచి అమ్ము. అంతేకాని ఇలా నీ పెసినారితనంతో వెధవ తెలివితేటలు ఉపయోగించి ప్రజల్ని మోసం చేసి వాళ్ల దగ్గర రూపాయికి 2 రూపాయలు వసూలు చేయడం తప్పయ్యా. నువ్వు తప్పొప్పుల గురించి ఆలోచించుకుంటూ పోతే ఈ రోజుల్లో రూపాయి వెనకేసుకోవడం కష్టమే. ఈ రోజు రూపాయి దాస్తేనే రేపు మనకి భవిష్యత్తులో అది మన కష్టానికి ఉపయోగపడుతుంది. అందుకే నేను ఇలా నా పిస్నారితనంతో రూపాయి దాచి కూడబెడుతూ వస్తున్నాను. అయ్యా, నువ్వు చెప్పింది నిజమే. రూపాయి దాస్తే అది మనకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. కాని ఇలా అడ్డదారులు తొక్కి సంపాదించిన డబ్బు మనకి ఉండదయ్యా అని పోలయ్యకి అర్థమయ్యేలా హితవు చెబుతుంది. అయినా సరే పోలయ్య మాత్రం తన బుద్ధి ఏమాత్రం మార్చుకునేవాడు కాదు. అలా తన పిసినారితనంతో కడుపు నిండా భోజనం తినేవాడు కాదు. కంటి నిండా నిద్ర కూడా పోయేవాడు కాదు. ఎప్పుడూ డబ్బు డబ్బు అని కలలు కంటూ కలవరిస్తూ ఉండేవాడు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పోలయ్య
కూరగాయలు అమ్ముతూ ఉండగా సుబ్బమ్మ కూరగాయలు కొనడానికొచ్చి అలా పోలయ్యని గమనిస్తూ ఉంటుంది. కాసేపు గట్టిగట్టిగా అరుస్తూ ఇలా అంటుంది. అందరిక్కడికి రండి, ఈ వింత బెడ్డూరం చూడండి. ఈ పోలయ్య ఇంట్లో 3 పూటలకి 1 పూటే తింటాడు. అలాంటిది ఈయన ఊర్లో అందరిచ్చే ధర కంటే ఎందుకు తక్కువ ధరకే కూరగాయలిస్తున్నాడా అని ఇన్నాళ్ళు నేను జుట్టు పీక్కునేదాన్ని. ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ పోలయ్య అందర్నీ మోసం చేసి తూకం కింద అయస్కాంతం పెట్టి సరిగ్గా తూయకుండా తనే కూరగాయలు తక్కువ ధరకిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటూ అందర్నీ ఇన్నాళ్లు మోసం చేస్తూ వచ్చాడు. ఈయన చేసిన తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని పోలయ్య చేసిన తప్పుని అందరికీ వివరించి క్షుణ్ణంగా చెబుతుంది. ఆ మాటలు విన్న వాళ్లందరూ పోలయ్య చేస్తున్న పనికి అతనిపై విరుచుకుపడి కోప్పడి నానా తిట్లు తిడతారు. అలాగే ఇంకెప్పుడు పోలయ్య దగ్గర కూరలు కొనమని కరాఖండిగా చెప్పేస్తారు. ఇంకా అక్కడే ఉంటే పోలయ్యని కొడతారేమో అని భయపడి అక్కడ్నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు పోలయ్య ఇంటి బయట కూర్చొని ఉండగా తనలో తాను ఆలోచించుకుని బాధపడుతూ సరోజతో ఇలా అంటాడు. ఏమే సరోజ, నేను గాని నా పిసినారితనంతో డబ్బులకు ఆశపడి తూకం తప్పుగా తూయకుండా సరిగ్గా తూసి కూరగాయలు అమ్మి ఉంటే ఈ పాటికి మన జీవితం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగేది. కాని నేను డబ్బుకి కక్కుర్తిపడి ప్రజల్ని మోసం చేసి డబ్బు సంపాదించాలని అనుకున్నాను. కాబట్టి నాకు ఆ దేవుడే అసలు వ్యాపారమే లేకుండా చేశాడు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు సరోజ ఇలా అంటుంది. అయ్యా, నేను నీకు ముందే హెచ్చరించాను నువ్వు చేస్తుంది తప్పు అని. కాని నువ్వు నా మాట వినలేదు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. ఇప్పటికైనా నీ తప్పు నీకు తెలిసింది. అలాగే నువ్వు చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నావు. కాబట్టి నువ్వు మంచిగా మారావు. కాబట్టి నీకా దేవుడు బ్రతకడానికి తప్పకుండా ఏదో ఒక మంచి మార్గం చూపిస్తాడు అని భర్తకి సర్ది చెప్పి ఓదారుస్తుంది. అలా కొద్ది రోజుల్లోనే మళ్లీ పోలయ్య ఊరి వాళ్లందరికీ తను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి తన కూరగాయల వ్యాపారాన్ని ఏ తప్పు లేకుండా, అలాగే తన ఇంట్లో బయట ఎక్కడా పిసినారితనం చూపించకుండా తనకి ఉన్నంతలో తనకు తోచినంత సాయం చేస్తూ తన భార్యతో కలిసి ఆనందంగా జీవనం సాగించేవాడు.